నేను పులకమడి చల్లుకుంటున్నా కొడక మడక దొరికే తొక్కేస్తున్నాను నా మడి దొరికి నాకే కాలు చూపిస్తావా కాదురా ఏంటారు మీరా కాదురా ఎరికలు నా కొడక వద్దంటే పుట్టిన కొడక ఆడల్లో పుట్టిన కొడక గల్లీలు నా కొడక ఏమన్నా నీ మొగ నిండా పుట్లు పోయి ఏమన్నా మొగ నిండా బొట్టి పెట్టుకోవాల్సినావా వదిలేసి ఏమనుకుంటే ఆ కొండ మీద మగ మొగాన్ని వస్తావా శాంతమ్మ పెట్టుకుందా చేత్తో వేది పట్టదా ఓ స్వామి ఎరికల మాసం యాస పోతాది ఏం చేయాలండిరా స్వామి ఎరికలలో అయితే మీరు మొత్తం అంతా ఎరికలలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చినారు ఏడ దిగినారు ఎవరు గుడిసెలు ఎక్కడ చెప్పరా అడుగుతూ స్వామి అడుగుతూ స్వామి సరే స్వామి చెప్తా స్వామి చెప్పా నీ ఎక్క పక్క తెచ్చుకో స్వామి నీ ఎక్క పక్క మా ఎక్క పక్క ఎక్కడ స్వామి ఎక్కడ బుక్ తెచ్చుకోనా ఏమనుకోవద్దు స్వామి సరే చెప్పరా అంటే నా పూల తెచ్చుకో నా పూల నీ పూల కదా ఎరికల్ నా పూల రీపులు అదే స్వామి అదే స్వామి నువ్వు ఎవరు స్వామి ఇందిరా నువ్వు ఎవరు స్వామి పుణ్యాత్మ స్వామి పుణ్యాత్ముడు నమ్మకం
నమస్కారం నమస్కారం వాయ్ చేస్తూ వచ్చి ధర్మాతులు వరా సరిగ్గా మీరు ఎంతమంది వచ్చినా చెప్పు వాయ్ స్వామి ఎవరైనా పుస్తకాలు చెప్పరా స్వామి అది కదా అచ్చమ్మ కొత్త కాడ దిగినావు స్వామి అచ్చమ్మ కొత్త కాదు వాయ్ అచ్చమ్మ కొత్త నాకు అచ్చమ్మ కొత్త కాదా అచ్చమ్మ కొత్త కాదు అచ్చమ్మ కొత్త కాడ దిగినావు స్వామి అచ్చమ్మ కొత్త వాయ్ స్వామి అచ్చమ్మ కొత్త కాదు దిగినామంటారు నా కొత్త ఎవరైనా అచ్చమ్మన్నారు నా కొత్త దిగినాక పక్కన స్వామి మలమట తూపు మామిడితో మామిడి తోట దిగినారా ఎంతమంది వచ్చినారు ఆయనకి దిగువన దీనికి అదే స్వామి ఏమనుకోదు నువ్వు శాతమని పెట్టుకో స్వామి సరే ఓటో చెప్పు వరదా రాసుకో స్వామి మొట్టమొదట కొత్త కొన ఏం చెప్తారా మొట్టమొదట కొత్త కొన మొట్టమొదటి కాదండి మొన్నమైన కొడక ఫస్ట్ నుంచి మొదటి నుంచి లాస్ట్ దాకా చెప్పుకుంటారా లేదంటే లాస్ట్ నుంచి మొదలు మొట్టమొదటిరా మొట్టమొదట ఫస్ట్ చెప్పోయ్ కొత్త కొన మా పెదనాయన గుడుసు నీ పెదనాయన గుడుసు స్వామి నీ పెదనాయన గుడుసు నాకమ్మ నీ పెద్దమ్మ చెప్తాపోయి చేస్తా మా పెదనాయన ఒకటి గుడుసు రెండోది పోయి రెండోది మా చిన్నాయన గుడుసు ఇప్పుడు నీకు రాసుకొచ్చింది అక్కడ చేస్తా గారి అట్లా గుడుసు కదరా గుడిసా స్వామి ఎడికి భాష యాసపోతాది మీ చిన్నాయన గుడిసా మూడోది మా పెద్దనది గుడుసు గుడిసు కదరా గుడిసరా నీ మొట్టమొదటి చేస్తా పట్టి అక్కడ గుడిసమాయి స్వామి ధర్మాతులు నాలుగో చెప్పండి నాలుగోది మా చిన్నది గుడుసు మీ చిన్నమ్మ చెప్పుకో గుడుచుకుంటా నా కొడుక ఐదో చెప్పు ఐదో స్వామి నాది గుడుసు లోపల నీ పెళ్ళం ఉంటది ఇటు పోయి మీ పెళ్ళం చెప్పుకో గూడుచుకుంటా నాకేం పట్టిందా నీది స్వామి ఏమనుకోవద్దు స్వామి సరే కదరా ఎందుకు వచ్చినా వీటికి మా పెళ్ళం పోయింది తారాడుకుంటూ వచ్చినా స్వామి ఏమైంది మా పెళ్ళం పోయింది నీ పెళ్ళామా ఎక్కడ పోయింది నీ పెళ్ళామా మా పెళ్ళం స్వామి ముందెంత వెనకెంత పాత కొద్దా స్వామి పాత కొద్దా నా కొడక బిడ్డ సింపల్ ఎన్ని పెట్టుకోని గెద్ది చెప్తాది ఎక్కడ పోయింది మూడేళ్ళ ముందు వెళ్ళిపోయింది స్వామి ఎందుకు పోయింది ఇద్దరికి దొంగ వచ్చింది స్వామి ఇద్దరికి కొట్టాడుకున్నారా ఎందువల్ల ఇప్పుడు 2 కేజీలు పిలిచంగా తెచ్చుకున్నాం 2 కేజీలు పిలిచి తెచ్చుకున్నారా 2 లీటర్ల కళ్ళు తెచ్చాను నాటుకల్లు 9 లీటర్ల నాటుకల్లు తెచ్చుకున్నాం స్వామి దగ్గర పెట్టుకున్నాం నాకు కావాలని నాకు నేను కొట్టాకున్నాం స్వామి ఈ కళ్ళు కోసమా నీ పెళ్ళానికి దొరికా ఆ పెళ్ళాన్ని తగలని నా పెళ్ళ నేను తగలని నేను ఇద్దరు కొట్టాకొని డబ్బు పడి నీ పెళ్ళానికి కూడా అలవాటు ఉందా అవును స్వామి పిల్లల ముందు తాగదు పక్క ఇంటికి రూమ్లోకి తాగుతాం స్వామి మీ భార్యలో తాగుతారా అవును స్వామి మొత్తం 9 కోట్లు ఏం చేయలేమని తాటికాయలు బలి చూస్తుంటా స్వామి తాటికాయలు అప్పుడు వెళ్ళిపోయింది స్వామి కొట్టాడుకొని కొట్టడం మేళ 3 నెలల ముందు వెళ్ళిపోయింది 3 నెలలకు ముందే పోయిందా అవును స్వామి నువ్వు ఎత్తుకోవాలి బట్టి ఎన్నాళ్ళైంది 6 నెలలు పట్టింది స్వామి కాదు నీ పెళ్ళామై 3 నెలలు 6 నెలలు చెప్పేస్తావా కలిసిన ఓ స్వామి 3 నెలల ముందు నేను పోతా అంటే ఇది ఎప్పుడు వెళ్ళిపోతా అని చెప్పి నేను ముందే అటు తీసుకునే స్వామి ఇప్పుడు కళ్ళు కాడ రప్పొచ్చింది 6 కోట్ల కళ్ళు తెచ్చుకునేవో 5 కోట్ల తగ్గినా మిగతా 4 కోట్ల రమ్మబడి వెళ్ళిపోయింది అంటావు 3 నెలలు పోయింది ఎప్పుడైనా పోతుందని 1 నెల ముందే పోయినా ముందే పోయింది 6 నెలల ముందే సరే నీ పెళ్ళానికి పోయింది అంటున్నావు కదా నీ పెళ్ళానికి ఏమైనా గుర్తు చెప్పు సుధా చెప్పరా పాత కొత్త నెక్స్ట్ మళ్ళా సింపుల్ గెద్ది చెప్తాది గెద్ది చెప్పి నీ పెళ్ళమేనా సరేరా నీ పెళ్ళాన్ని నేను చూపిస్తా నీ పెళ్ళాన్ని చూపించడానికి నాకు మంచి గొప్ప బహుమతి కావాలి ఏం కాదు ఏ బహుమతి చెప్పరా చెప్ప
నాలుగు గాళ్ళు తెలుపు అవు నట్ట సుక్కుంటాది చెప్పుకుంటాది బాగా భూదాక ఆ తలదా కొట్టుగా బండిస్తే ఆ ఏయ్ ఏం వాడు దాని పేరు చెప్పరా పంది స్వామి ఏయ్ ఓయ్ ఏంటండి నిన్న సాయిబుల్ స్వామి సాయిబుల్ పలకాయన కుతా సరే. మళ్ళా చూద్దా ఇంకోటి చెప్పండి అన్న ఏయ్ కుటికే మొహడు కమ్సు కమ్సు ఆ తర్వాత వచ్చా కమ్సు ఇస్తా ఖైమం చేసుకో అవులే అయితే మనకు వదులుతేనే నాకు ఏమి ఇస్తామంటే చెప్పరా కమ్సు కమ్సు ఇస్తా స్వామి నువ్వు నా ఇంటికి చూపిస్తా ఏయ్ కొట్టాలి అన్న అబ్బాయి తరాలనే అబ్బాయి సెల్లు ఆడదు రంగేసుకునే కార్యాన్ని చేసినాడంట. ఒకవేళ ఎవరికన్నా చూసినా కానీ మా చేతికి అందజేయండి. సెల్ అంటే ఇంపార్టెంట్ కదా, సిమ్ అంటే నెంబర్ దండిగా ఉంటాయి దానికోసం. అంటే మార్చుకుంటా ఉన్నారు కదా, అప్పుడు ఏదో పొరపాటు పడుతున్నారు అక్కడ. ఒకవేళ ఎవరన్నా చూస్తున్నా కానీ అదే అక్కడి నుంచి అడవుడికి ఇక్కడ మార్చుకుంటా ఉన్నారు కదా, అప్పుడు ఏదో సెల్ ఆడు మర్చిపోయినాడంట. ఒకవేళ అయినా దయచేసి ఎవరన్నా కానీ చూస్తున్నా కానీ పొరపాటుగా తప్పుగా అనుకోవద్దు.